బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మరోసారి చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. కోరం ఉండగా ఎందుకు వాయిదా వేశారని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. కలెక్టర్ రావాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అంతకుముందు క్యాతనపల్లి కౌన్సిల్ హాల్లో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే ఎప్పటికీ వాయిదా వేశారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అంతకుముందు ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బాల్క సుమన్ ను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మంత్రి వివేక్ క్యాన్వాయ్పై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల పైన కూడా ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. రైట్, ఇక క్యాతనపల్లికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శివాని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాతనపల్లి, కాగజ్ నగర్, ఖానాపూర్ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఈ రోజు ఎన్నికలు అంటే ప్రమాణ స్వీకారాలు జరగనుండగా 2 స్థానాలు అయితే ప్రమాణ స్వీకారాలు అయితే వాయిదా పడ్డాయి. ఖానాపూర్ మున్సిపాలిటీతో పాటు క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో 2 వర్గాల మధ్య, 2 పార్టీల మధ్య కౌన్సిల్ సమావేశ మందిరంలో గొడవలు జరగడంతో అయితే క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికనైతే వాయిదా వేసిన సందర్భాలు అయితే ఉండగా, ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మెజార్టీ కోరం సభ్యులు రాకపోవడంతో ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక వాయిదా వేసినట్టుగా అయితే అధికారులు అయితే అధికారికంగా ధృవీకరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా కొమరంభీం మున్సిపల్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటున్నాయి భావించినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల అలయన్స్ లోనైతే ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా సంగన సుల్తానా, వైస్ చైర్మన్ గా కొత్తపల్లి అనితనైతే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. అయితే ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో ఇటు మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తో పాటు కోవలక్ష్మిని పోలీసులు అడ్డుకోవడంతో కూడా హైటెన్షన్ అయితే నెలకొంది. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా భారీగా రావడంతో అయితే రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో మంత్రి కాన్వాయ్ అద్దాలు పగలగా ఇటు కాంగ్రెస్ కార్యకర్తతో పాటు ఏసీపీ గన్మెన్ కూడా గాయాలవడంతో అయితే వారిని మంచిర్యాల ఆసుపత్రులకైతే తరలించారు. హైటెన్షన్ వాతావరణంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థి మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. మొదట కౌన్సిలర్లకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాలు అయితే సజావుగా కొనసాగినప్పటికీ ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 2 పార్టీల మధ్య గొడవలు జరగడం, ప్రమాణ స్వీకారాలు వాయిదా వేయడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను తీసుకుని మంత్రి వెళ్లిపోయిన పరిస్థితి. అయితే ఓవైపు ఫోరం సభ్యులు 14 మంది ఉన్నప్పటికీ కూడా కావాలనే ఇటు ఎన్నికల అధికారులు వాయిదా వేశారంటూ కూడా ఇప్పటికి కూడా ఇటు బీఆర్ఎస్, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే కౌన్సిల్ సమావేశం ముందు ధర్నాను అయితే నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ రావాలి, ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటూ వారైతే ధర్నాలు చేస్తా ఉంటే అధికారులు మాత్రం గొడవ జరిగిన నేపథ్యంలో, ఉదయం నుంచి అల్లర్ల నేపథ్యంలో ప్రమాణ స్వీకారాలని ఆపినట్టుగానైతే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వారు ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తే అదే టైంలో క్యాతనపల్లి మున్సిపాలిటీతో పాటు సంబంధించి ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.